ఇక్కడ నరేంద్ర మోడీ ఊరికినే వేగ్గా ఇది పడితే అది మాట్లాడేయడు. ఆయన చాలా పక్కా ప్లాన్తోనే మాట్లాడతాడు. నగలెత్తుకుపోతారు ఇవన్నీ ఎందుకు మాట్లాడారు? ఒకప్పుడు భారతదేశంలో దాదాపు 75% పన్ను ఉండేది మన దగ్గర. ఇందిరాగాంధీ టైంలో పన్ను ఇన్కమ్ ట్యాక్స్ భారీ ఎత్తున ఉండేది. ఎందుకు అంటే సంపాదన మనం సంపాదిస్తే ప్రభుత్వాన్ని పోషించడం కోసం. అందుకనినే ఆ డబ్బులు నల్లధనం మార్చుకుంటాం, బంగారం రూపంలో మార్చుకోవడం, అట్లాంటి వాటి మీద వీళ్ళు కేసులు పెడతాం, దాని ద్వారా లంచాలు తినటం, ఇటు అధికారుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దాకా లంచాలు తినడం అనేది జరిగేది. ఆ పరిస్థితిని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏదైతే నగల గురించి ఇది ఎందుకు మాట్లాడుతున్నారు? మొన్న రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు? మేము అధికారంలోకి వస్తే పెద్దల్ని కొట్టి పేదలకు పెడతాం, హంస లాగా నీళ్ళని పాలని వేరు చేస్తాం, అట్లాగే ఎక్కువ ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర తీసి వీళ్ళకి పెడతాం. అంటే ఇది ఎవరి కోసం ఈ మాట మాట్లాడారంటే పిట్రోడా, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అంతర్జాతీయ సలహాదారు ఎవడైతే ఉన్నాడో, రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడల్లా తోడుంటాడు, అతను ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ ఇక్కడ కారణమైంది. బంగారం లాంటి వాటి మీద పన్నులు వేస్తాం, భారీ పన్నులు, తద్వారా ఆ బంగారానికి సంబంధించి కట్టలేనటువంటి దాన్ని బంగారాన్ని స్వాధీనం చేసుకుంటాం, అవి పేదలకు పంచిపెట్టడం, ఇది ఒక ఎజెండా. అట్లాగే ఆస్తులకి సంబంధించి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళ మీద హయ్యెస్ట్ పన్నులు వేస్తారు. అంటే 80% అంటే ఇల్లు ఒకటి ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే వాళ్ళ మీద భారీ పన్ను వేసి చివరికి ఆ పన్ను బదులు ఆ ఇల్లు స్వాధీనం చేసుకుంటారు, అవి వేరే వాళ్ళకి పంచడం. అంటే లేకపోతే అవి వేలం వేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి పేదలకు పంచుతాం. ఇది ఈ తరహా చేసుకొస్తాం అన్నటువంటిది అతను చెప్పింది అమెరికాలో ఉన్నటువంటి మీడియాకి. దాన్ని బేస్ చేసుకునే రేపు కనుక వీళ్ళు వస్తే కనుక దోచుకుంటారంది. అట్టెట్ట చేస్తారు అని మాట్లాడుతున్న షర్మిలకి తెలియదు, రేవంత్ రెడ్డికి తెలియదు అసలు కదా.